నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈ న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశ 5 PM బులెటిన్ చూసుకుంటే, తెలంగాణలో చంద్రబాబు కోవట్లు, వారి ఇళ్లకు కరెంట్ నల్లా కనెక్షన్ కట్ చేయండి. మంచిగా మాట్లాడితే ఆంధ్రులు మాట వినరు. ఉత్తమ్ అన్న బనకచెర్లపై లేఖలు రాస్తే సరిపోదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్. తెలంగాణ కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి శాపంగా మారున్న ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే లేఖలు రాసినంత మాత్రం సరిపోదని, తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవట్లను టైట్ చేస్తేనే ఆ ప్రాజెక్టు ఆగే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీ ఘనపూర్ గ్రామంలో ఇవాళ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఏపీ సీఎం కోవట్లకు నల్లా కనెక్షన్ కట్ చేయండి, కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రూపాయి లేకుండా వాళ్ళను కట్ చేయండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కానీ వాళ్ళు చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకుని బనకచెర్ల బంద్ చేయిస్తారని అభిప్రాయపడ్డారు. మంచిగా చెబితే ఆందోళనలు వినరని, ఈ పని చేస్తే వారం రోజుల్లో బనకచెర్ల బంద్ అవుతుందని చెప్పారు. తాను ఈ విషయంగా చేస్తున్న సూచనను గమనించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ను కోరారు. ఏపీ సీఎం కోవట్లు ఈ రోజు తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ చేస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్ లో దందాలు కూడా వాళ్లే చేస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీ గ్రామానికి ఏం చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా మోతీ ఘనపూర్ గ్రామస్తులను కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేయకపోగా ఈ గ్రామానికి రావాల్సిన 4.5 కోట్ల ముడా నిధులు మహబూబ్ నగర్ కు మళ్లించారని విమర్శించారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఒక్క ఇంద్రమ్మ ఇల్లైనా, రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తనకు మోతీ ఘనపూర్ గ్రామంతో అనుబంధం ఉందని, అందుకే అభివృద్ధి పనుల్లో ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో అందరికీ సుపరిచితులైన వ్యక్తి. గతంలో తిరుపతి విషయంలో కూడా తమ అంటే తెలంగాణ ఎమ్మెల్యేకి సరైన ప్రాధాన్యత లేదు, వాళ్ళ లెటర్లకి సరైన గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి ఆ రోజు కూడా అంటే ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అవి కూడా ఆనాడు వివాదాస్పదంగా మారాయి. తాజాగా మరోసారి ఆయన సరికొత్త వివాదాన్ని తెరలేపారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలంటే ఏపీ సీఎం చంద్రబాబు కోవట్లకు సంబంధించినటువంటి కోవట్లందరినీ కూడా వాళ్ళ నల్లా కనెక్షన్లను, కరెంట్లను అన్నిటినీ బంద్ చేయాలని, అలా చేస్తేనే వాళ్ళు దారికి వస్తారని, అలా అయితేనే బనకచెర్ల బంద్ అవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలా చెప్తేనే ఆంధ్రులు మాట వింటారంటూ కూడా ఆయన మాట్లాడడం చాలా వివాదాస్పదంగా మారింది. సో ఆయనకి బనకచెర్లకు సంబంధించి విభేదాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే దాన్ని అడ్డుకోవాలని తాపత్రయం ఉండొచ్చు. సో అయితే ఇదే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడుండొచ్చు. కానీ ఆంధ్రులు మాట వినరు. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకో వివాదం తెరలేపారు అనుకోవచ్చు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా, అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఈ విధంగానే ఆంధ్ర సంబంధించి మీడియాను తరిమి కొట్టాలి, ఆంధ్ర అది అనుకుంటూ వాళ్ళు మాట్లాడారు. అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ వాళ్ళు అదే ఆంధ్ర మీడియాతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అదే ఆంధ్ర మీడియాకి రకరకాల ప్రకటనలు ఇచ్చారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు ఇచ్చినట్టే కదా. అంటే ఆనాడు లేని వ్యతిరేకత ఇప్పుడు వాళ్ళకి, అంటే ఒక మహాన్యూస్ సంబంధించినటువంటి ఒక మీడియాలో వచ్చిన వార్తలపై వాళ్ళు తీవ్ర అయితే అంటే స్పందించారు. బాగానే ఉన్నదంతా, దాడికి దిగారు, దాన్ని తమ ఖండను ఆ విధంగా చూపించుకున్నారు. అయితే తాజాగా గత 10 ఏళ్ళలో జరిగిన విషయాలన్నింటినీ మర్చిపోయి వాళ్ళు ఆ మీడియాకు వ్యతిరేకంగా చేసే తమ వ్యతిరేకతను తెలిపే క్రమంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఒక రకంగా అంటే వీళ్ళు తెలంగాణ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాట తీరు ఆంధ్ర సంబంధించినటువంటి ఒక వ్యతిరేకతను అయితే ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది మనకి. సో దీనిపై ఒక అడ్డుకట్టు వేయడానికి ప్రభుత్వం కానీ, లేదు అంటే ఆయా పార్టీల అధినేతలను కానీ స్పందిస్తే బాగుంటుందనేది కూడా ప్రజా సంఘం నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర వేరైపోయి ఇప్పటికి 10 ఏళ్ళు దాటిపోయింది. 2014 చూసుకుంటే 2024 ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళ ప్రయాణం అయిపోయింది. ఇప్పటికి కూడా మరొక అంటే ఒక విద్వేషాలని లేదా విభజన రెచ్చగొట్టే విధంగా ఈ నేతలు మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదని అభిప్రాయం అంటే రకరకాల విశ్లేషకుల నుంచి, లేకపోతే మేధావుల నుంచి కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణ, ఆంధ్ర అనుకుంటూ ఈ నాయకులు చేస్తున్నటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. బనకచెర్లపై ఇప్పటికే కేంద్రం ఒకటి ప్రకటన అయితే చేసింది, ఎలాంటి అనుమతులు లేవు, దానికి పూర్తిగా దాన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పి ఏపీ సర్కార్ సూచన అయితే చేసింది.
ఇంకా దీనిపైన అంటే కేంద్రం ఆల్రెడీ ఒక ప్రకటన చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏపీ నుంచి ఇంకా ఏమైనా ప్రతిపాదన కూడా రాకముందు ఇంకా దానికి సంబంధించి ఎలాంటిది లేదు. అయినా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆయన మాట్లాడడం అనేది ఇంకో వివాదం దారితీస్తుందని చెప్పవచ్చు. మరో వార్తలోకి వెళ్తే, దోపిడీ తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. 3 పథకాల కోసం 8 లక్షల కోట్ల అప్పులు, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి దోపిడీ తప్ప చేసిందేమీ లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి కేవలం 3 పథకాలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత కేసీఆర్, ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు దక్కుతుందని హాట్ కామెంట్స్ చేశారు. భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన స్ట్రీట్ వండర్స్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసీఆర్ వేల ఎకరాల పొలాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్న ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న మద్దతును చూసి ఓర్వలేక ఆర్టీసీ బస్సుల్లో పంచాయతీలు పెట్టిస్తూ వీడియోలు తీస్తూ ప్రభుత్వాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ భార్య కవిత, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, మున్సిపల్ కమిషనర్ నూర్ ఉల్ నజీబ్ తదితరులు పాల్గొన్నారు. సో దేవరకద్ర ఎమ్మెల్యే బీఆర్ఎస్ పై తీవ్రత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో అంటే గత 10 ఏళ్లలో ఆ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఓ ఇల్లు కట్టించింది లేదని రకరకాల వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన. సో ఇది కేవలం 3 పథకాలు అమలు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా జిఎంఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్యే పరువుకి భంగం కలిగించారనే కేసులో యూట్యూబ్ ఛానల్ పై కేసు ఫిర్యాదుపై కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పరువుకు భంగం కలిగించారు. ఓ యూట్యూబ్ ఛానల్ అసత్య ప్రసారాలు చేసిందని ఆమనగల్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులతో పెత్తనం నడుస్తోందని, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని యూట్యూబ్ ఛానల్ అసత్య ప్రసారం చేసిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఎమ్మెల్యే ఓడిపోతారని పేర్కొనడంపై మండిపడ్డారు. యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వీడియోలను వెంటనే తొలగించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, మార్కెట్ కమిటీ సభ్యులు తాళ్ల రవీందర్, శ్రీశైలం, మాజీ ఎంపీపీ అనితా విజయ్, నాయకులు రాములు, బాబా, ఫరీద్, కొండల్, నాజర్, పరమేష్, రాజ్ కుమార్ ఉన్నారు. సో కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డిపై చేసినటువంటి ఒక విష ప్రచారాన్ని స్థానికులు అయితే అడ్డుకోవడం అంటే యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి ప్రచారంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే ఆ నియోజకవర్గంలో సీఎం సోదరులదే పెత్తనం నడుస్తుందని, ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ లా మారారంటూ ఆ ఛానల్ చేసిన ప్రసారాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ క్రమంలోనే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఛానల్ పై కేసు నమోదు చేయించారు. అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ప్రసారాలకు సంబంధించి ఆ ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ లింకులను కూడా తొలగించాలని, అంటే ఆ వీడియోను తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఐఏఎస్ అరవింద్ కు ఏసీబీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గతంలో అరవింద్ కుమార్ ను ఓసారి విచారించిన అధికారులు రేపు రెండోసారి విచారించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఫార్ములా రేస్ సంబంధించినటువంటి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. అనంతరం ఇప్పుడు అరవింద్ కుమార్ ని మరోసారి విచారించడానికి రెడీ అవుతోంది.
సో ఈ మేరకు రేపు ఆయన విచారణకు హాజరు కానున్నారు. గురువారం రోజు ఆయన విచారణకు రావాల్సిందిగా తన నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. సో ఈ కేసు అయితే గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని రోజుల నుంచి ఈ కేసు పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ హాజరు కావడం కూడా జరిగింది. తన వాదన కూడా వినిపించారు, తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా జరిగింది అంటే చెప్పేది ఏంటంటే ఏసీబీ అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 55 కోట్ల రూపాయలు నిర్వహణ సంస్థకు చెల్లించారు. ఆ నిబంధనల విరుద్ధంగా జరిగింది, నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పి ఏసీబీ వాదిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి మరోసారి ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం ఒక చర్చకు దారితీస్తుంది. సో ఇది ఇవాళ దీనికి సంబంధించినటువంటి కథాంశం. విద్యార్థులు కలెక్టర్ పాఠాలు సిర్సవాడ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ, మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన. కలెక్టర్ బదావత్ సంతోష్ లెక్కల మాస్టర్ గా మారి పాఠాలు బోధించారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ జెడ్బిఎస్ఎస్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు పాఠశాలలో నిర్వహణ, శుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రధాన ఉపాధ్యాయులు వంటగదిలో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థులతో మమేకమై వారితో స్వేచ్ఛగా మాట్లాడుతూ 10వ తరగతి లెక్కలు బోధించారు. కలెక్టర్ లెక్కలు చెప్పడం చూసి చాలా బాగుంది, మేము ఎప్పుడూ మర్చిపోమని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, రోగాల బారి నుంచి తమను తాము రక్షించుకోవడంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఇవాళ స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో ఒక లెక్కల మాస్టర్ గా మారిన సంగతి ఒక వైరల్ గా మారింది. ఈ న్యూస్ అంతా కూడా ఆయన స్వయంగా ఆకస్మికంగా అక్కడికి వెళ్ళి ఆకస్మిక తనిఖీ అయితే నిర్వహించాడు. అక్కడ స్కూల్ మొత్తం తిరిగి అక్కడ ఉన్నటువంటి వంటగదుల్ని అన్నిటిని చూసి ఆ తర్వాత అక్కడ శుభ్రత ఎలా ఉంది ఇవన్నీ గమనించారు. గమనించడమే కాకుండా విద్యార్థులతో మాట్లాడారు, తగిన సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన లెక్కల మాస్టర్ అవతారం ఎత్తారు. పిల్లలకు పాఠాలు బోధించడంతో అక్కడున్న అంటే ఆ గణితం మాస్టర్ గా మారడంతో అక్కడున్న పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రోజు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమంటూ వాళ్ళు వ్యాఖ్యానించారు. సో కలెక్టర్ సంతోష్ గారికి సంబంధించినటువంటి ఈ వార్త స్థానికంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ గా మారింది. మావోయిస్టుల దుశ్చర్య, ఐఈడి బ్లాస్ట్, ఒకరికి తీవ్ర గాయాలు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుతున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెగడపల్లి గ్రామ నివాసి విశాల్ గోటే సిరికొండ దంపయ్య గ్రామాల మధ్య ఉన్న అడవి ఉత్పత్తులు సేకరించడానికి వెళ్ళగా పొరపాటున ఐఈడిపై కాలు వేయగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతడి కాలు ముక్కలైంది. పేలు శబ్దం విన్న సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతుని ఆసుపత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జగదల్పూర్ మెడికల్ కాలేజ్ తరలించడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు బీజాపూర్ ఏఎస్పీ పి చంద్రకాంత్ తెలిపారు. మావోయిస్టుల సంబంధించినటువంటి ఒక ఐఈడి సంబంధించి బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. విశాల్ ఘోటే అనే ఒక వ్యక్తికి 32 ఏళ్ల విశాల్ ఘోటే తీవ్రంగా గాయపడ్డాడు. సో అతన్ని స్థానికంగా ఆసుపత్రి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇంకొక ఆసుపత్రికి తరలించారు. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ముహూర్తం ఫిక్స్, 14 సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ 13 వరకు విచారణ పూర్తి చేయండి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 13వ తేదీ వరకు రేషన్ కార్డుల విచారణ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఏ నూతన కార్యక్రమం చేపట్టినా మన జిల్లా నుంచి మొదలవుతుందని, గతంలో సన్నబియ్యం పంపిణీ సైతం హుజూర్ నగర్ కేంద్రంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తి కోసం భూసేకరణ, ఫారెస్ట్ సమస్యను ఎమ్మెల్యేలు పూర్తి చేయాలని కోరారు. సో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. 13 వరకు విచారణ పూర్తి చేయాలని చెప్పి మంత్రి ఆదేశించారు అధికారులని. సో ప్రభుత్వం ఏ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసినా తమ హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని, గతంలో సన్నబియ్యం ఎలా అయితే ప్రారంభించారో ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కూడా ఆ విధంగా ప్రారంభించినట్టుగా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు.
అక్కడ పని చేయండి ప్రైవేట్ వైద్యులకు సీఎం టాస్క్. సీఎం ఒక టాస్క్ ఏది ఇచ్చారంటే అదేంటో చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయండి, ఏడాదిలో 1 నెల పాటు సేవలు అందించండి, మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకోండి. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యులకు సీఎం రేవంత్ పిలుపు. బంజారాహిల్స్ లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభం. విద్య వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, సర్కార్ ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ప్రైవేట్ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన దవాఖానాన్ని ఎంచుకొని పని చేయాలని, నిమ్స్ ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి బంజారా హిల్స్ లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్స్ లో అదనపు బ్లాక్, ఎల్బీ నగర్, సనత్ నగర్ లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, త్వరలో 25 హాస్పిటల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. రాబోయే 100 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానిపై రైజింగ్ తెలంగాణ 2024 అనే విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసిందని, 2047 రావాలి పొరపాటు పెట్టినట్టు అనే విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేస్తోందని, ఇందులో హెల్త్ టూరిజానికి ప్రాధాన్యం ఉండబోతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేలాగా హెల్త్ డిపార్ట్మెంట్ ను, హెల్త్ టూరిజం ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. అందులో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్ గా నియమించుకున్నామన్నారు. ఈ 18 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యక్తిగతంగా యూనిక్ ఐడితో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తున్నామన్నారు. కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామన్నారు. నేడు వైద్యులకు మధ్య లావాదేవీల వ్యవస్థగా మారిందని, దీన్ని బ్రేక్ చేయాలంటే హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిఐఐ గణాంకాల ప్రకారం సంవత్సరంలో 2,20,000 మంది విదేశీ రోగులు వచ్చి హైదరాబాద్ లో వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అయితే నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితిపై కేంద్రంతో మాట్లాడి కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఒక పిలుపునైతే ఇచ్చారు. అంటే ప్రైవేటు వైద్యులు చాలా మంది హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లందరికీ ఆయన ఒక కీలక సూచన చేశారు. ఏడాదిలో కనీసం 1 నెల పాటైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని, సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ పిలుపు ఎంతమంది దీన్ని స్వాగతిస్తారో చూడాలి. అంటే దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సేవలు మరింత మెరుగయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మంచి ఆలోచన కింద చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రుల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుందని, దాదాపు 25 ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సో దీని ద్వారా ఇటు అంటే ప్రస్తుతం సమాజంలో వైద్యులకు రోగులకు మధ్య వైద్యం అనేది ఒక లావాదేవీలో మారిపోయిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది వాస్తవం. నిజం చెప్పాలంటే ఒక ఆసుపత్రికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అయిపోద్ది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం లేకపోతే ఒక పేద కుటుంబానికి అయితే వాళ్ళ జేబుకు చిల్లు పడుతుందని చెప్పాలి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అనేది మెరుగ్గా ఉంటే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ సంబంధించినటువంటి శరవేగంగా వ్యాప్తిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి, అంటే నిరోధించడానికి, అంటే దీనికి తగ్గట్టు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని అడ్వైజర్ గా నిర్మించుకుంది ప్రభుత్వానికి. సో ఇలాంటి కార్యక్రమాలతో సిఐ గణాంకాల ప్రకారం ఏటా 2,20,000 మంది విదేశీయులు వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారు. సో వీళ్ళ కనెక్టివిటీని, అంటే విమాన కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం కూడా ఒక సమస్యగా మారుతుంది. సో దీనికోసం కూడా కేంద్రంతో మాట్లాడతామని చెప్పి సీఎం అన్నారు. అంటే ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే ఆయన పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దాదాపు వైద్య రంగాన్ని, అంటే ఒక హెల్త్ ప్రొఫైల్, అంటే ప్రతి మనిషికి ఒక హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తే సో అది వాళ్ళకి ఈజీగా ఉంటుందని, రేపటి రోజున వైద్య చికిత్స కోసం అది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆచరణలోకి పూర్తి స్థాయిలో వస్తే రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రత్యేకంగా నిలవబోతుంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో సర్వర్ ప్రాబ్లం, స్లాట్ బుకింగ్ ఆలస్యం, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కట్లు. ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ లో భాగంగా నడుస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సర్వర్ ప్రాబ్లం తలెత్తుతున్నాయి. కౌన్సిలింగ్ హాజరైన విద్యార్థులు పలు సెంటర్లలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుకింగ్ లో సర్వర్ ప్రాబ్లం ఉండడంతో
గంటల తరబడి ఆలస్యం అవుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఏర్పాట్లలో అధికారులు అలసత్వం కనిపిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు సందేహాలు సలహాల కోసం ఏర్పాటు చేయాల్సిన హెల్ప్ డెస్క్లు కూడా కొన్ని చోట్ల కనిపించడం లేదు. బహదూర్పూర్లోని కులీ కుతుబ్ షాహీ పాలిటెక్నిక్ కాలేజీలో 2 గంటల నుండి సర్వర్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి సర్వర్ ప్రాబ్లం కారణంగా స్లాట్ బుకింగ్ కూడా ఆలస్యమైనట్టుగా మనకు తెలుస్తుంది. హనుమాన్ విగ్రహం ధ్వంసం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన, నిందితులను శిక్షించాలని హిందూ సంఘాల ఆందోళన. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల ఆవరణలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన పురాతన దేవాలయంలోని హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం బయటకు తెలియడంతో హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. చేరుకుని త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సో ఆలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరొక ఆలయంపై దాడి జరిగింది. వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని, దేవాలయంలోని హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై పలువురు భక్తులు అలాగే హిందూ సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కేసు అంటే పరిశీలించి తర్వాత వివరాలు సేకరించారు. అనంతరం కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇది ఒక ప్రాసెస్ లో మారిపోతుంది. విగ్రహాల ధ్వంసం అనే దానిపైన హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి చర్యలు అంటే పదే జరుగుతుండడంతో అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పేసి వారందరూ అంటున్నారు. ఇక మరొక వార్తా కథనానికి వెళ్తే ఇది వీసీ డిజిటల్ సంబంధించినటువంటి వార్తా కథనాంశం 5 PM బులెటిన్. ముందుకా వెనక్క డోలాయమాన్లో రాజాసింగ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న బీజేపీ. పాత బస్తీలో పర్యటించిన మాధవీలత మహారాష్ట్రలో గోషామహల్ ఎమ్మెల్యే తనని కార్యకర్తలు రాజీనామా వద్దంటున్నారంటున్న రాజాసింగ్, మోదీ అమిత్ షా కోసమే బీజేపీలో పనిచేశారని వెల్లడి. శివసేనలో చేరుతారా, బీజేపీలో కంటిన్యూ అవుతారా? రాజాసింగ్ వార్తా కథనాన్ని అయితే ప్రధానంగా తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డోలాయమాన్లో పడ్డారు. హిందుత్వ ఎజెండాతో పాత నగరంలో తిరుగులేని నేతగా ఎదిగిన రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారు అనేది ప్రధానంగా మారింది. బీజేపీలోనే కొనసాగుతారా లేదా వేరే పార్టీలో చేరుతారా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. శివసేన వైపు అడుగులు వేస్తారా అన్నది హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇదిలా ఉండగా నిన్న రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ లేఖను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపినట్టు చెప్పారు. రాజాసింగ్ ఎమ్మెల్యే కావడం వల్ల ఆ నిర్ణయం జాతీయ అధ్యక్షుడు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే పార్టీ అధినాయకత్వం ఆయన రాజీనామాను అంగీకరిస్తున్నట్టు కానీ తిరస్కరిస్తున్నట్లు కానీ ప్రకటన చేయలేదు. రాజాసింగ్ రాజీనామా తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వం యాక్టివ్ అయింది. హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలతతో సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. పాతనగరంలో పట్టు పెంచుకోవాలని ఆమెను ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఇవాళ డబీర్పురాలో పర్యటించారు. బీబీ కాలంను సందర్శించి మజ్లిస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీబీ కాలం పనులు పూర్తి చేయడంలో కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ విఫలమయ్యారంటూ ఆమె ఫైర్ అయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముంబైలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మీడియా ఫోన్లకు రెస్పాండ్ కావడం లేదు. శివసేనతో చర్చలు జరిపేందుకే ఆయన మహారాష్ట్ర వెళ్లారనే ప్రచారం ఉంది. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము మోదీ, షా, అమిత్ షా కోసమే బీజేపీలో చేరారని చెప్పారు. తనకు వాళ్ళపై విశ్వాసం ఉందంటూ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. అదే తరుణంలో తనను బీజేపీ వీడొద్దంటూ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందని పేర్కొంటూ కొన్ని ఆడియో, వాయిస్ రికార్డులను ఆయన తన వాట్సాప్ ద్వారా మీడియాకు పంపారు. బీజేపీ రాజీనామాను తిరస్కరిస్తే ఆయన బీజేపీలను కొనసాగుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఆమోదిస్తే శివసేనలో చేరతారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. అయితే బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఒకటి, ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మరో శివసేన ఉంది. అందులో ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన ఇండియా కూటమిలో కొనసాగుతుంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని
ఎన్డీఏ కూటమిలో ఉంది. ఏక్నాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఈ తరుణంలో రాజా సింగ్ ఏ శివసేనలో చేరతారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఆయన అనుచరులు గందరగోళంలో ఉన్నారు. సో ముందుగా వెనక అంటే ఎటు వెళ్ళాలని ఒక డోలాయమన్న పరిస్థితిలో రాజా సింగ్ ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన పార్టీ సభ్యత్వం రాజీనామా చేసిన విషయం మనందరికి తెలిసిందే. సో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీరు చర్చ జరుగుతోంది. అంటే రాజా సింగ్ ఎటువైపు వెళ్తారు, అంటే బీజేపీలోనే ఉంటారా లేదంటే పార్టీ నుంచి బహిష్కరణకు గురవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో ఆయన శివసేన వైపు కూడా అడుగులు వేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే శివసేనలో ఏ పార్టీలో చేరతారు? ఇప్పుడు శివసేన రెండుగా చీలిపోయింది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆయన ఉండడంతో ఈ చర్చ మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే శివసేనలో ఏ పక్షం వైపు ఆయన ఉంటారనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే ఒక చర్చగా మారింది. ఒక పక్కన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఉండగా మరో పక్కన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఉంది. ఈ రెండు వర్గాల్లో ఏ వర్గం వైపుగా ఆయన ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయన మహారాష్ట్రలో ఉండడంతో ఈ చర్చ మరింత బాగా అంటే ఎక్కువగా జరుగుతుంది. ఒకవైపున తాను మోదీ షా నామస్మరణ చేస్తూనే ఉన్నారు. వారిపైన అభిమానంతోనే తాను ఇంకా అంటే పార్టీలో సేవలు అందిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆసక్తికరమైన చర్చ ఇట్లా జరుగుతుండగానే మరో పక్కన శివసేన సంబంధించినటువంటి చర్చ తెరపైకి రావడం అంటే ఒక ఆసక్తికరంగా అయితే మారింది. ఈ పూర్తి ఎపిసోడ్ ఎప్పుడు ముగింపు పలుకుతుందని త్వరలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా తన అభిమానులు తను పార్టీలో ఉండమంటున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ఆడియో టేపులను కూడా ఆడియో రికార్డ్స్ కూడా ఆయన వాట్సాప్ ద్వారా వివిధ మీడియా సంస్థలు కూడా పంపారు. ఇప్పటికీ అది కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే రకరకాల భువనగిరి ప్రాంతం నుంచి కానీ అంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆయనకు ఫోన్స్ రావడము, వాళ్ళందరూ కూడా బీజేపీలోనే కొనసాగమంటూ ఆయన విజ్ఞప్తి చేయడం, అయితే ఆయన అంటే పార్టీలో ఉండే పరిస్థితులు లేవన్నట్టుగా ఆయన మాట్లాడుతుండడం కూడా చర్చకైతే దారితీస్తుంది. సో ఆయన ప్రయాణం ఎటువైపు తెలియడానికి ఇంకా మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. సో ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.